రాజ్యాంగం షెడ్యూళ్ళు. భారత రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. భారత రాజ్యాంగం షెడ్యూల్ 1లో భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి సమాచారం కలిగి ఉంటుంది. ఈ షెడ్యూల్ భారతదేశం యొక్క భౌగోళిక విభజనను స్పష్టంగా నిర్వచిస్తుంది. షెడ్యూల్ 1లో రాష్ట్రాల జాబితా. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పేర్లు మరియు భౌగోళిక పరిమితులు పేర్కొనబడతాయి మరియు కేంద్రపాలిత ప్రాంతాల జాబితా కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే కేంద్రపాలిత ప్రాంతాల వివరాలు షెడ్యూల్ 1లో ఉంటాయి. వివిధ రాష్ట్రాల సరిహద్దులలో మార్పులు. రాజ్యాంగ సవరణల ద్వారా రాష్ట్రాల లేదా కేంద్రపాలిత ప్రాంతాల సరిహద్దుల్లో మార్పులు చేయవచ్చు. ఇది పార్లమెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశం స్వాతంత్రం పొందినప్పటి నుండి షెడ్యూల్ 1లో అనేక సవరణలు జరిగాయి. రాష్ట్రాల విభజన, కొత్త రాష్ట్రాల సృష్టి లేదా కేంద్రపాలిత ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ ఈ షెడ్యూల్లో నమోదు చేయబడతాయి. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అవి ఢిల్లీ, పుదుచ్చేరి, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్, జమ్మూ మరియు కాశ్మీర్, లడాక్. భాషాపరమైన ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ 1956లో జరిగింది. చివరగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ, కాశ్మీర్ మరియు లడాఖ్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. భారత రాజ్యాంగం షెడ్యూల్ 2. భారత రాజ్యాంగం 2వ షెడ్యూల్లో వివిధ పదవుల్లో ఉన్న వ్యక్తులకు అందించే జీతాలు, భత్యాలు మరియు ఇతర సౌకర్యాల గూర్చి వివరాలను అందిస్తుంది. షెడ్యూల్ 2లో ముఖ్యమైన అంశాలు. షెడ్యూల్ 2లో 6 విభాగాలుగా ఆర్థిక సంబంధిత అంశాలు ఉన్నాయి. అవి రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి జీతభత్యాలు, గవర్నర్ మరియు లోక్సభ, రాజ్యసభ సభ్యుల జీతభత్యాలు, ఉన్నత న్యాయమూర్తులైనటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, అదేవిధంగా ఇతర న్యాయమూర్తులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, మంత్రివర్గాలు, కేంద్ర మంత్రివర్గం యొక్క జీతభత్యాలను గూర్చి ఈ షెడ్యూల్ వివరిస్తుంది. షెడ్యూల్ 2లో జీతాలు మరియు భత్యాల మార్పులు అవసరానికి అనుగుణంగా పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు చట్టాలను రూపొందించవచ్చు. భారత రాజ్యాంగం షెడ్యూల్ 3. షెడ్యూల్ 3 భారత రాజ్యాంగంలో వివిధ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రమాణం చేయవలసిన ప్రమాణ పత్రాలు గూర్చి వివరాలను అందిస్తుంది. షెడ్యూల్ 3లో ప్రధాన అంశాలు. ప్రస్తావించిన ప్రమాణాలు, ప్రతిజ్ఞలు విభిన్న హోదాలో ఉన్న వ్యక్తులు తీసుకోవలసినవి. ఈ ప్రమాణాలు దేశానికి, రాజ్యాంగానికి విధేయతను చూపించడమే లక్ష్యంగా ఉద్దేశించినవి. షెడ్యూల్ 3కి అనుగుణంగా ప్రమాణ స్వీకారం చేయవలసిన వ్యక్తులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు, ఉన్నత న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రివర్గం, రాష్ట్ర మంత్రులు. ప్రతి ప్రమాణంలో ఈ అంశాలు ఉంటాయి. రాజ్యాంగానికి విధేయత, భారత రాజ్యాంగాన్ని గౌరవించడం, దేశ సార్వభౌమత్వం మరియు సమగ్రత, భారతదేశ స్వాతంత్రాన్ని మరియు ఐక్యతను పెంపొందించడం. అదేవిధంగా నిబద్ధత, కర్తవ్యాలను విధేయంగా, నిష్పక్షపాతంగా, న్యాయంగా నిర్వహించడం. ప్రమాణము లేదా ప్రతిజ్ఞ ఇవ్వని వ్యక్తులు వారి పదవిని చేపట్టలేరు. ప్రమాణం ఇవ్వడం ద్వారా వ్యక్తులు తమ నైతిక బాధ్యతను గుర్తు చేసుకుంటారు. షెడ్యూల్ 3 నిర్వహణలో ప్రాముఖ్యత. ప్రమాణాలు ఒక వ్యక్తి నైతిక బాధ్యతలు, చట్టపరమైన విధేయతను నిర్ధారించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. భారత రాజ్యాంగం షెడ్యూల్ 4. షెడ్యూల్ 4 ప్రకారం భారత రాజ్యాంగంలో రాజ్యసభలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సభ్యుల సంఖ్యను గూర్చి వివరిస్తుంది. షెడ్యూల్ 4 ముఖ్య అంశాలు. రాజ్యసభలో ప్రాతినిధ్యం. రాజ్యసభలో ప్రతి రాష్ట్రానికి మరియు కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం ఉంటుందని షెడ్యూల్ 4 వివరిస్తుంది. ఒక్కో రాష్ట్రము మరియు కేంద్రపాలిత ప్రాంతానికి కేటాయించే స్థానాలు వారి జనాభా పరంగా నిర్ణయించబడతాయి. మొత్తం స్థానాల సంఖ్య రాజ్యసభలో 250 వరకు స్థానాలు ఉండవచ్చు. అయితే ప్రస్తుతం రాజ్యసభలో 245 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో కొన్ని నామినేటెడ్ మెంబర్స్ కేటగిరీ చెందుతాయి. వీరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. స్థానాల విభజన. షెడ్యూల్ 4లో ప్రతి రాష్ట్రము మరియు కేంద్రపాలిత ప్రాంతం కోసం కేటాయించిన స్థానాలు వివరాలు ఉంటాయి. ఈ విభజన జనాభా ఆధారంగా ఉంటుంది. అంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు లభిస్తాయి. ఉదాహరణకు అధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్కు 31 స్థానాలు ఉన్నాయి.
మహారాష్ట్రకు 19, ఆంధ్రప్రదేశ్కి 11 స్థానాలు, తెలంగాణకు 7 స్థానాలు ఉన్నాయి. ఢిల్లీ వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు తక్కువ స్థానాలు కేటాయించబడతాయి. ప్రతినిధులను ఎంచుకునే విధానము. రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యులను ఎన్నికల ద్వారా ఎంచుకుంటారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యులు ఓటు వేస్తారు. అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్ని ఎన్నుకుంటారు. సమాజ శాస్త్రము, కళలు, సాహిత్యము మరియు ఇతర రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం ఉన్న వ్యక్తులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. వీరికి కేటాయించే సంఖ్య మొత్తం స్థానాల్లో 12గా ఉంటుంది. రాజ్యసభ శాశ్వత సభ. రాజ్యసభకు పునర్విభజన ఉంటే కానీ సభను కూల్చివేయలేరు. దీని కాల వ్యవధి 6 సంవత్సరాలు. అయితే ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు సభ్యులు పదవి నుంచి తప్పుకుంటారు. రాజ్యసభ రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని సమర్థంగా నిర్వహించేందుకు పనిచేస్తుంది. ప్రతి రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతము స్వతంత్రంగా తన సమస్యలను, అభిప్రాయాలను వ్యక్తపరచగల మద్దతు రాజ్యసభ అందిస్తుంది. షెడ్యూల్ 4 దేశంలోని విభిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాజ్యసభలో ఎలా ప్రాతినిధ్యం పొందాలి అనే స్పష్టతను అందిస్తుంది. ఇది భారతదేశ సమాఖ్య వ్యవస్థకు బలమైన అర్థాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మనం భారత రాజ్యాంగంలోని మొదటి 4 షెడ్యూళ్ల గురించి వివరంగా తెలుసుకున్నాం. మిగిలిన 8 షెడ్యూళ్ల గురించి మనం మరొక వీడియోలో తెలుసుకుందాం.